టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కౌటే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. రోహిత్ శర్మ ఆట తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రంగా స్పందించాడు. రోహిత్ సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడడం అసలు సమంజసం కాదని కౌంటర్ అటాక్ ఇచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన ఇటీవల వన్డే మ్యాచ్ తర్వాత ర్యాన్ డస్కౌటే మాట్లాడుతూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ రోహిత్ లాంటి టచ్ ప్లేయర్ స్టైల్కు అనుకూలంగా లేదని, అలాగే సిరీస్కు ముందు అతడికి సరిపడా మ్యాచ్ ప్రాక్టీస్ లేదని అన్నాడు. ఈ మాటలు మాజీ భారత కెప్టెన్ సిద్ధతపై దృష్టికోణంపై విమర్శలుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మనోజ్ తివారీ డస్కౌటే మాట్లాడే ముందు ఆలోచించాల్సింది అని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్గా రోహిత్ శర్మ సాధించిన విజయాలతో పోలిస్తే డస్కౌటే కెరీర్ విజయాలు 5% కూడా ఉండవని ఘాటుగా స్పందించాడు. నేను గౌరవంగా ర్యాన్ డస్కౌటేకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన 4 ఏళ్లు నాతో కలిసి కేకేఆర్లో ఉన్నారు. మంచి మనిషే, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలి. ఆయన నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. గౌరవంతోనే చెప్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన ప్రదర్శన రోహిత్ శర్మ సాధించిన విజయాల్లో 5% కూడా ఉండదు. అది కేవలం బ్యాటర్గా మాత్రమే కాదు, కెప్టెన్గా కూడా అని తివారీ అన్నాడు. ఈ వ్యాఖ్యలు జట్టు మోరాల్పై ప్రభావం చూపుతాయంటూ తివారీ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు మేనేజ్మెంట్లో ఉండి స్వయంగా జట్టులో ఉన్న ఆటగాడిపై ఇలా మాట్లాడడం నిరుత్సాహపరిచే విషయం అని చెప్పాడు. రోహిత్ దేశానికి ఎంతో ఆనందాన్ని అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించాడు. అలాంటి ఆటగాడిపై అతను జట్టులో ఉండగానే ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా డీమోరలైజింగ్. ఆయన ఇంట్లో కూర్చుని వ్యాఖ్యలు చేయడం లేదు, జట్టు మేనేజ్మెంట్లో భాగంగా ఉన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో తెలియదు. దీనిపై ఆయన ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మాటలు చేయకూడదని తివారీ అన్నాడు.